నమస్తే అండి. ఈరోజు నేను చాలా హెల్తీ అయిన గులాబ్ పువ్వులతోటి స్వీట్ అండి. దీన్ని గులకంద్ అంటారు, అందరికీ తెలిసిందే. మన స్వీట్ పాన్లో వేస్తారు కదండి, అదండి. దీనికి కొలత అండి, ఈ 1/2 kg గులాబీ రేకులు అండి. మనం నాటు గులాబీలు తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ నాటు గులాబీలు అండి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి 1 గంట, అంటే తడంతా పోయే వరకు. ఈ 1/2 kg రేకలకి 1/2 kg పటికి బెల్లం అండి. పంచదార అయినా వేసుకోవచ్చండి, సేమ్ కొలత అండి. ఇందులోకి మనం మిరియాలు, కొద్దిగా యాలక్కాయలు అండి నూరి పెట్టుకున్నాను. సోంపు కూడా వేసుకోవచ్చండి. ఇందులో హనీ అండి. ఇప్పుడు మనం ఈ రేకలు మిక్సీలో వేసుకొని ఇలాగా మనం పొడి ఇందులోకి వేసుకొని అయినా నలిపేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా మెత్తగా నూరుకుందాం మిక్సీ జార్లోకి. ఇవన్నీని ఈ నూరుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, నేను అలాగే వేసుకున్నాను. ఇలాగ వేసుకుంటే సరిపోద్దండి. ఎంత మనం ఇందులో వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చలవ చేస్తుందండి, గ్యాస్కి కూడా మంచిదండి. ఇవన్నీ కూడా మనం వేసేసుకుందాం. పువ్వులు కూడా రెండోసారి కూడా నూరు వేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుందాం మనం. చూడండి, ఇలా వేసుకోవాలంటే మనం ఇంతలాగా నలుపుకోలేము కదండి చేతితోటి. ఇలా మిక్సీలో వేసుకొని రివర్స్ తిప్పుకోవాలండి. తిప్పుకుంటే ఇలాగ వస్తుంది మనకి. చూసారా, మీకు కనిపిస్తుందా అండి? ఇలాగ ముక్కలు ముక్కల కింద పచ్చగా వద్దండి. ఇలాగా ఇందులో మనం ఇప్పుడు వేసేసుకుందాం. అంతా కలిపేసుకుందామండి, బాగా కలిసేలాగా. ఇలా కలిపేసుకోవాలి. ఇందులో మనం నీళ్ళు ఏమీ అవసరం లేదండి. బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి పాకం వచ్చేదాకా. కొద్దిగా పాకం అంటే పాకం కదండి, కలిపితే సరిపోతుంది ఇది. చూడండి, ఇంకా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుకుంటే తొందరగా కరిగిపోద్ది. ఇలా పూల్లో కొద్దిగా తడి ఉంటుంది కదండి, ఆ తడితోటే కరిగిపోద్ది. చాలా కలర్గా వస్తుందండి. పొద్దున్నే గ్లాస్ నీటిలో 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తాగేస్తే చాలా మంచిదండి. పాలల్లో అయినా కలుపుకోవచ్చండి, ఎలాగైనా తినచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయినా తినచ్చు, చాలా మంచిదండి హెల్త్కి. పువ్వులు దొరికితే మీరు ఇలా చేసుకోండి, చాలా మంచి. ఎండాకాలంలో అయితే బాగా కలవ చేస్తుందండి, చాలా మంచిది ఒంటికి కూడా. ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్ చేసి తెలుసుకోండి, బాగా తెలుస్తాయి మీకు ఇంకా బాగా బెనిఫిట్స్ దీని. చూడండి, ఇలా చూసారా, కొద్దిగా కరిగిపోయింది. ఇదంతా వచ్చేసింది చూడండి. ఇంకా కలుపుకుంటూ ఉంటుంటే పటికి బెల్లం అంతా కరిగిపోద్దండి. పంచదార కన్నా మనకి పటికి బెల్లం మంచిది కదండి, దాని గురించి నేను పటికి బెల్లంతో చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలాగే చూడండి, చాలా మంది కరిగిపోయింది, ఇంకొద్దిగా ఉన్నాయి. ఇది ఇంకోలాగా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇది ఇన్స్టెంట్ అండి, ఎప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు మనం ఒక రోజులోనే. ఒక అరగంట కష్టపడితే 1 గంట, పూలు ఎండటానికి లేట్ అండి. ఒక అరగంటలో అయిపోద్ది మనకి. అదే ఇలా మనం పొయ్యి మీద లేకుండా మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. పంచదార గులాబీ పూలు రేకలు వేసి బాగా తీసుకేసి ఒక గాజు సీసాలు వేసుకునండి. ఎండలో పెట్టుకోవాలండి, 3 రోజులు పెట్టుకొని తింటమేనండి. అలా కూడా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అండి. ఇది సులువైన పద్ధతి. అదైతే కొద్దిగా మనకి రోజు ఎండ పెడతా ఉండాలి. ఎండ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మాకైతే ఎండ ఉండదండి, దాని గురించి నేను ఇలా చేస్తున్నాను. నేను ఎండ తగలదు మాకు అసలు, దాని గురించి నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఎండ ఉంటే అలా చేసుకోండి, ఎండ తగ్గితే బాగాని. రోజు 1 గంట 2 గంటలు పెట్టుకుంటే సరిపోద్దండి, బాగా వేడెక్కేలాగా.
పొద్దున్న సాయంత్రం దాకా పెట్టుకోవచ్చు అండి. మీ ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఎండ బాగా తగిలితే ఎక్కువసేపు, తక్కువ అయితే తగిలితే తక్కువసేపు పెట్టుకోవచ్చు. మాకు అసలు తగలదు ఎండ. చూసారా, చాలా మట్టుకు కరిగిపోయింది. చాలా ఈజీగా అయిపోద్దండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా కరిగిపోయిందండి. అక్కడక్కడ కొద్ది చిన్న గడ్డలు ఉన్నాయండి పట్టి బెల్లం. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులో యాలకులు, మిరియాల పౌడర్ వేసేసుకుందామండి. ఇందులో మనం సోంపు కూడా వేసుకోవచ్చు అండి. సోంపు ఉంటే, నా దగ్గర ప్రస్తుతం లేదండి, దాని గురించి తెలియదు. మనం సోంపు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఎండాకాలంలో చాలా సలవ చేస్తుందండి. మీరు ట్రై చేసుకోండి. లప్పులు దొరికితే నాటి అయితే బాగుంటాయండి. పెద్ద హైబ్రిడ్ అయినా చేసుకోవచ్చు. నాటి అయితే ఇంకా బాగుంటుంది మనకి టేస్టీగానే. చూసారా అంత బాగా తయారైపోయిందో. చూడండి, ఇంకొద్దిగా అవ్వాలండి. కొద్దిగా ఇస్తే అయిపోద్ది. కానీ చూసారా ఎంత బాగుందో. ఇంకొద్దిగా అయిన తర్వాత చూద్దామండి. చూడండి, పట్టి బెల్లం కరిగిన తర్వాత ఒక 4 నిమిషం అలాగా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా లైట్గా తేగపాకం వచ్చినట్టు వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇది సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం స్టవ్ కట్టేసుకొని తేనె యాడ్ చేసుకుందామండి. తేనె వేసుకుందాం. చూడండి, చూసారా ఇది సపరేట్ అయిపోతుంది. ఇలాగా ముద్ద కింద వచ్చేసింది. ఇలాగ అవ్వాలండి. అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. నేను స్టవ్ కట్టేసానండి. దీంట్లో మనం తేనె వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. మీ ఇష్టం, కొద్దిగా వేసుకోవచ్చు. తీసుకుని బాగా కలిపిస్తున్నామండి. నేనైతే డాబర్ హనీ వేసుకున్నానండి. మీకు ఇష్టమైన హనీ వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, తయారైపోయింది గుల్కంద్. ఇది బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల 2 నెలలు ఉంటుందండి. ఎంతో టేస్టీ అయినా గుల్కంద్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.